హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. నా పేరు అలీక్య. ఈ రోజు మనము రీజనింగ్ సబ్జెక్ట్ లోని వర్డ్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏమన్నాము, వొవెల్స్ కాన్సనెంట్ రిలేషన్ లో కానీ లేదా సిరీస్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఒకేలాగా ఉండి ఒక ఆప్షన్ డిఫరెంట్ గా అయినా ఉండొచ్చు అనేసి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వర్డ్ క్లాసిఫికేషన్ కూడా కొంచెం ఇంచుమించు అలానే, బట్ ఇక్కడ మనము డిసీజెస్, ప్రొఫెషన్, స్పోర్ట్స్ ఇలాంటి వాటిని బేస్ చేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ మనము 2 కేటగిరీస్ ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి కేటగిరీ బేస్డ్ రిలేషన్షిప్ అన్నమాట. సో ఈ కేటగిరీ బేస్డ్ రిలేషన్షిప్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే డిసీజెస్, స్పోర్ట్స్, ప్రొఫెషన్, కరెన్సీ, క్యాపిటల్. సో ఇలా అంటే జనరల్ నేమ్స్ అన్నమాట. వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వీటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఫర్ సపోజ్ 4 ఆప్షన్స్ లో ఒకటి డిఫరెంట్ గా ఉండాలి అనేది మన క్వశ్చన్ అనుకోండి. సో 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ ఏముంటాయంటే డిసీజెస్ కి రిలేటెడ్ ఉండొచ్చు, అండ్ ఒక ఆప్షన్ మాత్రం డిఫరెంట్ ఏమైనా అడగచ్చు. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇవి మనకి రావాలి అంటే ప్రాక్టీసింగ్, అనాలిసిస్ అనేది మనకి నీట్ గా ఉండాలన్నమాట. ఓకే. సో సెకండ్ వచ్చేసి వర్డ్ మీనింగ్ రిలేషన్షిప్ అంటున్నాం. సో ఈ వర్డ్ మీనింగ్ రిలేషన్షిప్ అంటే మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాంటోనిమ్స్, సెకండ్ సినోనిమ్స్ అన్నమాట. ఓకే, ఒకటి యాంటోనిమ్స్, సెకండ్ సినోనిమ్స్. సో యాంటోనిమ్స్ అంటే ఏంటి అంటే ఇచ్చిన వర్డ్ కి ఆపోజిట్ మీనింగ్ లో ఇంకొక వర్డ్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక వర్డ్ ఇచ్చారంటే డే అంటే నైట్, అంటే ఒక వర్డ్ ఇచ్చారంటే దానికి ఆపోజిట్, అది యాంటోనిమ్. అది సినోనిమ్ అంటే ఏదైతే వర్డ్ ఉందో దానికి ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆర్ రిలేటెడ్ వర్డ్ ఉంటుంది అనమాట, దాన్ని సినోనిమ్స్ అంటారు. ఓకే, ఈ 2 ని బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వాటిని మనం వర్డ్ మీనింగ్ రిలేషన్షిప్ అన్నాం. సో ఈ 2 రిలేషన్షిప్స్ ని బేస్ చేసుకొని మనకి వర్డ్ క్లాసిఫికేషన్ లో క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మనము ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఉంది, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నారు. అంటే ఒక వర్డ్ ని చూస్ చేసుకోవాలి, ఆ వర్డ్ వేరే వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఉండాలి అనేది మన క్వశ్చన్. సో వీటి కింద మనము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది ఆప్షన్ ఏ లియో, ఆప్షన్ బి ఈక్వేటర్, ఆప్షన్ సి లిబ్రా, ఆప్షన్ డి క్యాన్సర్. ఓకే, సో మనం ఆప్షన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, లియో. సో లియో అంటే నథింగ్ బట్ జోడియాక్ సైన్ అన్నమాట. లియో అనేది జోడియాక్ సైన్. సో ఈక్వేటర్ అంటే మనకి తెలిసిందే, స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. మరి లిబ్రా, సో లిబ్రా కూడా జోడియాక్ సైన్. మరి క్యాన్సర్, సో ఇక్కడ క్యాన్సర్ కూడా జోడియాక్ సైన్. సో కొందరికి డౌట్ రావచ్చు, క్యాన్సర్ అంటే డిసీజ్ కదా అని. సో ఇక్కడ మనము సిరీస్ ను కూడా గుర్తుపెట్టుకోవాలి. సో లియో, లిబ్రా అండ్ క్యాన్సర్, సో 3 కూడా జోడియాక్ సైన్స్, బట్ ఈక్వేటర్ మాత్రం డిఫరెంట్. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ 4 ఆప్షన్స్ లో ఈ ఈక్వేటర్ అనే ఆప్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ వచ్చేసి ఆప్షన్ ఏ కంటెంట్, ఆప్షన్ బి బైబ్లియోగ్రఫీ, ఆప్షన్ సి ప్రెస్, ఆప్షన్ డి ప్రిఫేస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కంటెంట్, బైబ్లియోగ్రఫీ, ప్రెస్, ప్రిఫేస్. సో కంటెంట్ ఎక్కడ ఉంటది? సో బుక్ లో. సో కంటెంట్ అనేది బుక్ లో ఉంటది. బైబ్లియోగ్రఫీ, సో అట్ ద ఎండ్ ఆఫ్, సో బుక్ లోనే మనం రెఫరెన్స్ గా రాస్తాం. ప్రెస్,
సో ప్రెస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ అన్నమాట. ప్రిఫేస్, సో ప్రిఫేస్ అనేది కూడా మనం బుక్ లోనే మెన్షన్ చేస్తాం. సో చూస్తే కంటెంట్, బైబ్లియోగ్రఫీ అండ్ ప్రిఫేస్, ఈ మూడు కూడా బుక్ లో మెన్షన్ చేసే టాపిక్స్. మరి ప్రెస్ అనేది ప్రొఫెషన్. సో అంటే ఈ 4 ఆప్షన్స్ లో డిఫరెంట్ ఏది ఉంది అంటే ఆప్షన్ సి ప్రెస్. సో ఇలా మనము డిఫరెన్స్ అనేది చూసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్. ఆప్షన్ ఏ టెటానస్, ఆప్షన్ బి pneumonia, option C tuberculosis, option D hepatitis. సో ఇక్కడ మనం చూస్తే టెటానస్, న్యూమోనియా, ట్యూబర్కులోసిస్, హెపటైటిస్. సో ఈ మూడు కూడా డిసీజెస్ అన్నమాట. బట్ ఈ డిసీజెస్ లో మనము ట్యూబర్కులోసిస్ నథింగ్ బట్ టీబీ అంటాం కదా దాన్ని. సో టెటానస్ అంటే నథింగ్ బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా మజిల్స్ అనేది పెయిన్ రావడము, బ్రీతింగ్ ప్రాబ్లం రావడము. సో ఇన్ సింపుల్ అంటే మొత్తం బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ టెటానస్ కూడా డిసీజ్. ఓకే, న్యూమోనియా. సో న్యూమోనియా అండ్ ట్యూబర్కులోసిస్ ఈ రెండు కూడా ఎస్పెషల్లీ ఒక పార్ట్ కి మాత్రమే ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్. సో అవేవి అంటే లంగ్స్. ఓకే, న్యూమోనియా అండ్ టీబీ. సో ఈ రెండు కూడా లంగ్స్ కి ఎఫెక్ట్ అయ్యే డిసీజ్, అంటే కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ వన్ పర్టికులర్ పార్ట్. సో హెపటైటిస్ అంటున్నాము. సో హెపటైటిస్ కూడా లివర్ కి ఎఫెక్ట్ అయ్యే డిసీజ్. సో ఇక్కడ చూస్తే మనము 4 కూడా డిసీజెస్, కానీ న్యూమోనియా, ట్యూబర్కులోసిస్ లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతాయి, హెపటైటిస్ లివర్ కి అంటే పర్టికులర్ పార్ట్ కి మాత్రం ఎఫెక్ట్ అవుతున్నాయి. బట్ టెటానస్ మాత్రం ఆల్ ఓవర్ ద బాడీ అనేది ఎఫెక్ట్ చూస్తుంది. కాబట్టి దిస్ ఇస్ సమ్హౌ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ 3 ఆప్షన్స్. సో ఇలా మనము చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోండి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఏ పోలారిస్, ఆప్షన్ బి నైక్, ఆప్షన్ సి క్రక్స్, ఆప్షన్ డి ఫోనెక్స్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పోలారిస్. సో పోలారిస్ ఆల్రెడీ జియోగ్రఫీలో మనం డిస్కస్ చేసుకొని ఉంటాము. సో మనకి 88 కాన్స్టలేషన్స్ ఉన్నాయండి. ఓకే, సో మీకు ఒకవేళ పోలారిస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో వీడియోస్ లోనే జియోగ్రఫీ ఫస్ట్ చాప్టర్ గురించి ఆల్రెడీ వీడియో చేశాము. సో అందులో మీకు ఎన్ని కాన్స్టలేషన్స్ ఉంటాయి, పోలారిస్ అంటే ఏంటి అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పోలారిస్ అంటే ఏంటి, ఉర్సా మైనర్ అనే ఒక కాన్స్టిలేషన్ లో ద బ్రైటెస్ట్ స్టార్ అన్నమాట. ఓకే, సో కాన్స్టిలేషన్ కి రిలేట్ అయ్యి పోలారిస్ అనేది ఒక బ్రైటెస్ట్ స్టార్. ఓకే, నెక్స్ట్ నైక్. సో ఆబ్వియస్లీ వి నో ఇట్స్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ కాబట్టి. సో క్రక్స్. సో క్రక్స్ అంటున్నాం కదా. సో ఇది కూడా ఏంటి అంటే మనకి 88 కాన్స్టిలేషన్స్ ఉన్నాయండి. సో మనకి 88 కాన్స్టిలేషన్స్ ఉన్నాయి. ఆ 88 కాన్స్టిలేషన్స్ లో ద స్మాలెస్ట్ అన్రికగ్నైజ్డ్ కాన్స్టిలేషన్ నేమ్ ఏంటి అంటే క్రక్స్. సో ఇది ఎక్కువగా సౌతర్న్ హెమిస్ఫియర్ లో మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, దాన్ని ఇంకా సౌతర్న్ క్రాస్ అని కూడా అనొచ్చు. ఏంటి, సౌతర్న్ క్రాస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇట్స్ మోస్ట్లీ అబ్జర్వ్డ్ ఇన్ సౌదర్న్ హెమిస్ఫియర్ అండ్ 88 కాన్స్టిలేషన్స్ లో ద స్మాలెస్ట్ కాన్స్టిలేషన్ అనమాట. నెక్స్ట్ ఫోనెక్స్. మరి ఫోనెక్స్ అంటే ఏంటి అంటే we can say it is also the minor constellation. సో ఫోనెక్స్ అనేది కూడా ఒక చిన్న కాన్స్టిలేషన్ అనమాట. సో అప్పటి నుండి కాన్స్టిలేషన్ అంటున్నాను కదా. సో కాన్స్టిలేషన్ అంటే ఏంటి అంటే మనం ఆకాశంలో గ్రూప్ ఆఫ్ స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. సో
సో ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి, అంటే డిఫరెంట్ పిక్చర్స్ లో ఫామ్ అయ్యి ప్యాటర్న్స్ లో ఫామ్ అయ్యి ఉంటాయి. వాటినే మనము కాన్స్టిలేషన్ అని అంటున్నాం. ఓకే, సో ఈ 3 ఆప్షన్స్ కూడా కాన్స్టిలేషన్ కి సంబంధించినవి, కానీ ఒక నైట్ మాత్రము కాదు. సో ద ఆప్షన్ ఈస్ నైట్. ఓకే, నెక్స్ట్ పోలాండ్, కొరియా, స్పెయిన్, గ్రీస్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ చెప్పాం కదా కేటగిరీ బేస్డ్ రిలేషన్షిప్స్ లో ప్లేసెస్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారని. సో ఇక్కడ మనం చూస్తే పోలాండ్, కొరియా, స్పెయిన్ అండ్ గ్రీస్. సో 4 కూడా ప్లేసెస్. బట్ కొరియా, సో ఇక్కడ పోలాండ్ చూస్తే ఇట్ ఈస్ అ యూరోపియన్ కంట్రీ. ఓకే, కొరియా ఇట్స్ ఏషియన్ కంట్రీ, స్పెయిన్ యూరోపియన్ కంట్రీ, గ్రీస్ యూరోపియన్ కంట్రీ. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ, సి అండ్ డి అంటే పోలాండ్, స్పెయిన్ అండ్ గ్రీస్ 3 కూడా ఏంటి యూరోపియన్ కంట్రీసే, కానీ ఒక కొరియా మాత్రము ఏషియన్ కంట్రీ. సో మన ఆన్సర్ ఏంటి అంటే కొరియా. సో ఇలా ప్లేసెస్ లో కూడా మనము డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో స్పోర్ట్స్ అని కూడా అన్నాం కదా. సో స్పోర్ట్స్ కి రిలేటెడ్ కూడా మనము క్వశ్చన్ అనేది ట్రై చేద్దాం. ఓకే, సి ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి ఫుట్బాల్. సో ఇఫ్ పాసిబుల్ ఆప్షన్స్ రాసేటప్పుడు ఎవరన్నా జీనియస్ ఉంటే ట్రై యువర్ ఆన్సర్స్ అండ్ మార్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో ఆప్షన్ సి పోలో, నెక్స్ట్ ఆప్షన్ డి హాకీ. చూడండి, క్రికెట్, ఫుట్బాల్, పోలో, హాకీ. సో ఈ 4 ఆప్షన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే క్రికెట్, సో క్రికెట్ లో ఆబ్వియస్లీ ప్రతి దాంట్లో కూడా 2 టీమ్స్ ఉంటాయి. ఓకే ఫైన్, బట్ ఇక్కడ క్రికెట్ లో 11 ప్లేయర్స్ ఉంటారు, ఫుట్బాల్ 11 ప్లేయర్స్, పోలో నాట్ 11 ప్లేయర్స్, హాకీ 11 ప్లేయర్స్. అంటే దీని అర్థం ఏంటి అంటే 4 గేమ్స్ లో కూడా అంటే క్రికెట్, ఫుట్బాల్, పోలో అండ్ హాకీలో 3 ఆప్షన్స్ క్రికెట్, ఫుట్బాల్ అండ్ హాకీ గేమ్స్ లో మనకి 11 ప్లేయర్స్ ఉంటారు, బట్ నాట్ ఇన్ పోలో. సో అవర్ ఆన్సర్ ఇస్ పోలో. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఆప్షన్ ఏ ప్రాఫిట్, ఆప్షన్ బి పర్చేస్, ఆప్షన్ సి సేల్, ఆప్షన్ డి బారో. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తూనే తెలుస్తుంది కదా. సో 4 ఆప్షన్స్ కూడా మనకి బిజినెస్ కి రిలేటెడ్ అంటే బిజినెస్ టర్మ్స్ లో యూజ్ చేసే వర్డ్స్ అనమాట. సో ప్రాఫిట్, సో నథింగ్ బట్ బిజినెస్ టర్మ్స్ లో యూజ్ చేస్తాం. పర్చేస్ బిజినెస్ టర్మ్ లో యూజ్ చేస్తాం. సేల్స్ సేమ్ థింగ్. బారో కూడా బిజినెస్ లోనే కదా యూజ్ చేస్తాం. మరి డిఫరెన్స్ ఏముంది అంటే చూడండి, ప్రాఫిట్, పర్చేస్, సేల్. సో ఇది అఫీషియల్ బిజినెస్ టర్మ్స్ అనమాట. సో బారో అనేది జనరల్ గా యూజ్ చేసే టర్మ్. సో కాబట్టి యూ కెన్ సే బారో అనేది డిఫరెంట్ ఫ్రమ్ దిస్ 3 ఆప్షన్స్. ఇలా మనము వర్డ్ క్లాసిఫికేషన్ అనేది అనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ మాక్సిమం అంటే లైక్ మనకి ఆ మీనింగ్ సరిగా తెలియాలి కానీ ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ 4 ఆప్షన్స్ ని క్లియర్ గా చూసుకోండి. సో అవి 4 కూడా డిసీజెస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ప్లేస్ లేదా ప్రొఫెషన్. సో వీటికి రిలేటెడ్ గానే ఉంటాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఆ 2 ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ కేటగిరీ బేస్డ్ రిలేషన్షిప్స్ అన్నాం కదా, వాటికి రిలేటెడ్. సో ఇంకా ఒక 2 ఎగ్జాంపుల్స్ మనము యాంటోనిమ్స్, సినోనిమ్స్ కి రిలేటెడ్ గా ఎలా అడుగుతారు అనేది చూస్తాం. ఓకే, సో యాంటోనిమ్స్, సినోనిమ్స్ అన్నాం. సో నథింగ్ బట్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్, సినోనిమ్ అంటే మీనింగ్ అని చెప్పి. సో అవి 2 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సీ ద ఎగ్జాంపుల్. ఆప్షన్ ఏ డే, నైట్. ఓకే, ఆప్షన్ బి అప్, డౌన్. ఆప్షన్ సి అక్రాస్, along. Option D small, large. Fine. So
ఇక్కడ మనం చూస్తే డే అండ్ నైట్, డే అండ్ నైట్ రెండు కూడా ఆపోజిట్ కదా. సో వీ కెన్ సే దిస్ ఇస్ యాంటోనిమ్. ఓకే, అప్ డౌన్ ఇవి రెండు కూడా ఆపోజిట్ టర్మ్స్. సో ఇది కూడా యాంటోనిమ్. అక్రాస్ అలాంగ్, సో ఇవి రెండు ఆపోజిట్ కాదు, సిమిలర్ వర్డ్స్. సో మనం వీటిని ఏమనొచ్చు అంటే సినానిమ్స్ అనొచ్చు. స్మాల్ లార్జ్ ఇవి రెండు కూడా ఆపోజిట్. సో ఇవి కూడా యాంటోనిమ్. ఓకే, సో మనం 4 ఆప్షన్స్ లో మనం చూస్తే ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఈ 3 కూడా మనకి యాంటోనిమ్స్ కి రిలేటెడ్. బట్ ఆప్షన్ 3 అక్రాస్ అలాంగ్ అనేది మాత్రం సినానిమ్. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అన్నమాట. సో ఇలా యాంటోనిమ్ అండ్ సినానిమ్ ని బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఆప్షన్ ఏ డెబిట్, క్రెడిట్. ఆప్షన్ బి ప్రాఫిట్, గెయిన్. ఆప్షన్ సి ఇన్కమ్, expenditure. Option D assets, liabilities. ఓకే, సో మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే డెబిట్, క్రెడిట్. సో డెబిట్ అంటే మన అమౌంట్ అనేది పోవడం, క్రెడిట్ అంటే మన అకౌంట్ కి అమౌంట్ రావడం. ఓకే, సో రెండు కూడా ఆపోజిట్. సో ఇవి యాంటోనిమ్స్. ప్రాఫిట్, గెయిన్. సో ప్రాఫిట్ అన్నా లాభమే, గెయిన్ అన్నా మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ రెండు కూడా సిమిలర్ వర్డ్స్ అన్నమాట. సో ఇవి సినానిమ్స్. మరి ఇన్కమ్, ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ అంటే మనకి వచ్చేది, ఎక్స్పెండిచర్ అంటే మనం చేసేది. అంటే ఇన్కమ్ అన్నప్పుడు మనకి అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది, ఎక్స్పెండిచర్ అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ తగ్గుతుంది. సో ఇవి రెండు కూడా యాంటోనిమ్స్, ఆపోజిట్ అనేసి. అసెట్స్, లయబిలిటీస్. సో అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. సో రెండు కూడా ఆపోజిటే కదా. సో ఇది కూడా యాంటోనిమ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ ఏ, సి అండ్ డి 3 కూడా యాంటోనిమ్స్. ఆప్షన్ బి మాత్రం సినోనిమ్. సో కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆప్షన్ అన్నమాట. సో ఇలా మనము వర్డ్ క్లాసిఫికేషన్ అనేది చేయొచ్చు. సో సిన్సియర్ గా అంటే వర్డ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి కానీ వర్డ్ క్లాసిఫికేషన్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఆప్షన్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. థ్యాంక్ యూ.